అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ కుర్ర క్రికెటర్ టీమిండియాకు మిసైల్లా మారిపాడు. T20 ఫార్మాట్లో పరుగులు పోటెత్తిస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా ఫియర్లెస్ క్రికెట్ ఆడేస్తున్నాడు. అటాకింగ్ గేమ్ ప్లాన్తో పవర్ ప్లేలో తన మార్క్ చూపిస్తున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను డిఫెన్స్లో పడేస్తున్నాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలని ఆరాటపడటం లేదు. తన అమ్ముల పొదలోని షాట్లని పక్కగా ప్రయోగిస్తున్నాడు. తను నెట్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన షాట్లని ఆడుతున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ల వ్యూహాలను ముందే పసిగట్టి ఆతిథ్యం చెలాయిస్తున్నాడు. అందుకే T20లో టీమిండియాకు తిరుగులేని అస్త్రం అయ్యాడు. ఆసియా కప్లో అయినా, ఆస్ట్రేలియాతో సిరీస్లో అయినా, తాజాగా న్యూజిలాండ్తో సిరీస్లో అయినా అభిషేక్ క్రీజ్లో సెటిల్ అయితే చాలు టీమిండియా భారీ స్కోర్ చేయటం ఖాయమనుకునేలా గణాంకాలు ఉన్నాయి. పవర్ ప్లేలో దంచికొట్టి ఆ తర్వాతి బ్యాటర్స్పై ఒత్తిడి లేకుండా చూడటంలో అభిషేక్ శర్మ ముందే ఉంటున్నాడు. అందుకే వచ్చే T20 వరల్డ్ కప్లోనూ ఈ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ కీలకమవుతాడనే అంచనాలున్నాయి. అభిషేక్ మెరుపు ఆరంభాలు అందిస్తే టీమిండియాకు ఎదురే ఉండదని మాజీలు చెబుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ శర్మ ఓ ప్రత్యేకమైన ప్లేయర్ అన్నాడు. అభిషేక్ శర్మ ఇతర క్రికెటర్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నాడు. ఎత్తును సద్వినియోగం చేసుకుని పరుగులు సాధిస్తున్నాడని, తెలివిగా బ్యాటింగ్ చేస్తున్నాడని ప్రశంసించాడు. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కొడితే భారత్ స్కోరు 200 పరుగులు దాటుతుందన్నాడు. టీమిండియా గెలుస్తుందని చెప్పుకొచ్చాడు. మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అభిషేక్ ఆట తీరుపై స్పందించాడు. వన్డే వరల్డ్ కప్కు అభిషేక్ శర్మ పేరును పరిగణలోకి తీసుకోవాలన్నాడు. ప్రస్తుతం రేసులో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ముందున్నారని అభిప్రాయపడ్డాడు. అయితే అభిషేక్ను ఆడిస్తే పవర్ ప్లేలో పరిస్థితులు వేరుగా ఉంటాయన్నాడు. వన్డే జట్టులో ఉండాల్సిన ఆటగాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పకనే చెప్పేశాడు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం రియాక్ట్ అయ్యాడు. అభిషేక్ ఫామ్ చూసి ప్రత్యర్థి జట్లు ఆందోళన చెందుతున్నాయన్నాడు. T20లో ప్రస్తుతం అభిషేక్ శర్మే డేంజర్ బ్యాటర్ అన్నాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, ప్రపంచంలోనే నెంబర్ 1 బ్యాటర్ అని గుర్తు చేశాడు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మరో స్థాయిలో ఉన్నాయన్నాడు. పేస్, స్పిన్లోనూ ఆధిపత్యం చెలాయిస్తాడని చెప్పుకొచ్చాడు. అభిషేక్ దూకుడు మీదున్నప్పుడు పొరపాట్లు చేయడం చాలా తక్కువన్నాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చే దమ్మున్న ఆటగాడని రవిశాస్త్రి ప్రశంసించాడు. గతంలో వాంకడేలో అభిషేక్ సాధించిన సూపర్ సెంచరీని గుర్తు చేశాడు. ఈ కుర్రాడే T20 వరల్డ్ కప్లో ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడన్నాడు. మొత్తంగా అభిషేక్ శర్మ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. మ్యాచ్కి ఫాలోవర్స్ను పెంచుకుంటున్నాడు.